గురుగారు, ఇప్పుడు చాలామంది మనం అనుకున్నాం చాలా సాధనలు వీటి పరంగా, చాలా విషయాల పరంగా. అయితే ఈ కాస్మిక్ ఎనర్జీ వీటన్నిటి పరంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తూ ఉన్నారు. మంత్ర సాధన ద్వారా కొంతమంది, యోగ పరంపర ద్వారా కొంతమంది, కుండలిని మార్గం ద్వారా కొంతమంది. అసలుకి ఈ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ఎలా నిజంగా చేయవలసింది? ఎక్కడైనా వేదంలో దీన్ని ఎక్కడైనా కోట్ చేశారా? దీనికి సంబంధించి ప్రయోగాలు వేదంలో కనబడవు, మనకి భగవద్గీతలో కనబడతాయి. తర్వాత అలాగే మనకు తంత్ర గ్రంథాల్లో అన్ని చోట్ల కూడా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం భగవద్గీతలో కనుక చూసినట్లయితే మీరు చెప్పినట్టు వైవిధ్యం గురించి అక్కడ చెప్పారు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని చెప్పారు. అంటే ధ్యాన మార్గంలో కొంతమంది, భక్తి మార్గంలో కొంతమంది, యోగ మార్గంలో కొంతమంది, జ్ఞాన మార్గంలో కొంతమంది, ఆత్మ ద్వారా ఆత్మోపాసన ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందడం, ఇలా రకరకాలుగా చెప్పారు. అయితే ఇవన్నీ వేరా ఒకటా అన్నటువంటి దాంట్లో నారద పురాణంలో ఆసక్తికరంగా ఒక శ్లోకం ఉన్నది. భక్త్యా సిద్ధ్యంతి కర్మాణి కర్మభిస్తుష్యతే హరి తస్మిన్ స్తుష్టే భవే జ్ఞానం జ్ఞానాత్ మోక్షమవాప్యతే అని. కనుక భక్తి ప్రతి వ్యక్తికి కూడా, సాధకుడికి కావలసినటువంటి మొదటి సాధనం ఏంటంటే భక్తి. మొదటి గుణం కూడా భక్తే. కాబట్టి మొదటి సంపద కూడా భక్తే. భక్తి ఉన్న చోట కర్మాణి సిద్ధ్యంతి అన్నారు. అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా సిద్ధిస్తుంది భక్తి వల్ల. కర్మభి తుష్యతే హరి, మనం చేసేటువంటి ఈ కర్మల వల్ల హరి సంతృప్తి చెందుతాడు. అంటే అక్కడ హరి కావచ్చు, హరుడు కావచ్చు, శక్తి కావచ్చు, గణేశుడు కావచ్చు, ఎవరిని మనం ఉపాసిస్తే ఆ ఉపాస్య దైవం సంతృప్తి చెందాలంటే మనం సత్కర్మలు చేయాలి. సత్కర్మలు చేయాలంటే భక్తి ఉండాలి. భక్తి అంటే ఏమిటి? పరమ ప్రేమ రూపా భక్తి అన్నారు. ఎటువంటి ప్రేమది అంటే మన శరీరం మీద మనకుండేటువంటి ప్రేమ చిట్ట చివరి ప్రేమ అనమాట. అది పరాకాష్ఠ. భార్యను కూడా మనం అంతలా ప్రేమించాం, పిల్లల్ని అంతలా ప్రేమించాం, మన ఇంటిని కానీ, వస్తువుల్ని కానీ, వస్తు సముదాయాన్ని కానీ, ఆస్తుల్ని కానీ మనం వల్ల ప్రేమించాం. మన శరీరాన్ని మాత్రం మనం చాలా అత్యద్భుతంగా ప్రేమిస్తూ ఉంటాం అన్నమాట. చుట్టూ కనుక దర్పణాలు పెట్టి ఆ గదిలో మనిషిని వదిలేస్తే దర్పణంలో చూసుకుంటూ కూర్చుంటాడు తప్పిస్తే తాను చేయాల్సిన పని ఇంకా చేయడు, ఇంకా వేరే పని. కారణం ఏంటంటే అదే శరీరం అని తెలుసు, దాన్ని చాలా చక్కగా సిద్ధం చేసుకున్నాడని తెలుసు. అయినా సరే తన యొక్క బాగోగులు, ఆ రీతి అవన్నీ కూడా బాగున్నాయో లేదో అని అద్దంలో చూసుకుంటూనే ఉంటాడు. కారణం ఏంటంటే శరీరం అంటే అంత ప్రీతి. శరీరం మీద ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతి ఉపాస్య దైవం మీద ఉండాలి. కనుక మనం ఈ భక్తి, జ్ఞానం, కర్మ ఈ త్రిపుటి ఏకీకరణం చేయాలి. మొదటిది చేసినప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు. కాస్మిక్ ఎనర్జీ అణువణువులోకి ప్రవేశిస్తే అది ఒక్కసారి ప్రవేశిస్తుందా లేకపోతే క్రమంగా ప్రవేశిస్తుందా అని. ఇప్పుడు మన శరీరంలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ అనేటువంటిది ఒక్కొక్క చోట ఉందా, శరీరం అంతా ఉన్నదా? ఒక చోట కేంద్రీకమై శరీరం మొత్తం వ్యాపించి ఉన్నది అని మనం అనుకుంటున్నాం. ఒక చోట కేంద్రీకృతమైంది నేననే భావన. కానీ ఆత్మ మాత్రం యావత్ శరీరంలో సర్వత్రా వ్యాప్తమైనది. మనం ఒక వేలు కదుపుతున్నాం, ఒక విషయాన్ని చూస్తున్నాం, ఇంకో విషయాన్ని వింటున్నాం, ఇంకొక విషయాన్ని తింటున్నాం. ఇన్ని పనులు మనం చేస్తున్నామంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే అన్ని చోట్ల ఈ జీవశక్తి, జీవ చైతన్యం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఈ జీవ చైతన్యం వల్ల ఏమవుతుందంటే మనం ఇన్ని పనులు చేయగలుగుతున్నాం. ఎక్కడ చైతన్యం లేకపోతే అక్కడ పక్షవాతం అంటే అదే చైతన్యం పోవడం అన్నమాట. కాబట్టి ఈ చైతన్యం అనేది సర్వత్ర వ్యాప్తమై ఉంటుంది. ఈ చైతన్యమే ఆ దైవీ శక్తి. కనుక ఇక్కడ జరిగేటువంటి పని ఏంటంటే దైవీ శక్తి మన యొక్క చైతన్యంలో మిశ్రం అయినప్పుడు అప్పుడు మనకి కలిగేటువంటి ఆ అనుభూతి ఏంటంటే వ్యక్తి వైశ్విక శక్తిగా మారతాడు. విశ్వమంతా తానే ఉంటాడనమాట. ఆ భావన రావాలి. ఆ భావన రావాలంటే తనలో ఉన్న అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగితే నేను మొట్టమొదటి చెప్పాను, ఈ శక్తి అనేది బయట నుంచి వస్తుందా లోపల ఉంటుందా అంటే మనం
ద్వంద్వ వైఖరిని ఆచరించినంత వరకు కూడా బయట నుంచే వస్తుంది. మనలో శక్తిని మనం గమనించగలిగినప్పుడు అది మనలోనే ఉంటుంది, అది అనంతంగా ఉంటుంది, కనుక సర్వవ్యాప్తంగా ఉంటుందన్నమాట. అది దాన్ని మనం జాగరూకతతోటి ముందర చక్కగా శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని నవవిధ భక్తులు హరి విషయంలో చెప్పారు. ఆ హరి విషయంలో చెప్పిన నవవిధ భక్తులు కేవలం హరికి మాత్రమే కాదు, శివుణ్ణి ఉపాసించినా అంతే, అమ్మవారిని ఉపాసించినా అంతే, ఇంకా ఎవరిని ఉపాసించినా సరే ఈ నవవిధ భక్తులు కావాలి. ఇది ఒక సోపాన క్రమం. ముందర ఆ కథలు వినడం, ఆ తర్వాత వారి గురించి పాట, కీర్తనం, స్మరణం, నిత్యం కూడా మనం స్మరిస్తూ ఉండాలన్నమాట. ఆ స్మరించడంలో ఎలా స్మరించాలి అంటే మనసు గుండెలు ఏ విధంగా అయితే లబ్ డబ్ అంటూ ఉంటాయో నిరంతరంగా అంత చక్కగా ఆ దైవనామాన్ని మనం స్మరిస్తూ ఉండాలన్నమాట. స్మరణం. అలాగే పాదసేవనం, పాదాలని అక్రూరుడు సేవించాలనుకున్నట్ట. ఎక్కడ సేవించాలి అంటే ఆకాశంలో చూశాడు, కృష్ణ పాదాలు కనబడ్డాయి. నీళ్ళల్లో అర్ఘ్యం ఇద్దాం అనుకుంటే అక్కడ కృష్ణ పాదాలు కనబడ్డాయి. అలాగే మనసులో కళ్ళు మూసుకుంటే మనసులో కృష్ణ పాదాలు కనబడ్డాయి. ఇలాగే ఎక్కడ చూసినా సరే కృష్ణ పాదాలు కనబడ్డాయి కృష్ణుడి విషయంలో. అలాగే అమ్మవారు, అలాగే ఇంకా ఏదేమైనా సరే. కాబట్టి పాదసేవనం, అర్చనం, షోడశోపచార కానీ, పంచోపచార పూజ కానీ, చతుర్దశోపచార పూజ కానీ, పంచశత ఉపచార పూజ కానీ. ఉపచారం అంటే సేవ. కాబట్టి ఇటువంటి 500 ఉపచారాలు ఉన్నాయట, సేవించవచ్చు అన్నీ కూడా. అంటే ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి అంటూ ఉంటాం కదా, ఇవన్నీ ఒక్కొక్క సేవ అన్నమాట. కనుక ఒక అతిథి కనుక మన ఇంటికి వస్తే ఏ విధంగా అయితే మనం సేవిస్తామో ఆ విధంగా దేవతను మనం సేవించాలన్నమాట. కనుక అది అర్చనం. వందనం, వందనం అనేటువంటిది పురతో నమః, పృష్ఠతో నమః, ఉపరి నమః, అధస్థాన్ నమః, పరితః నమః, సర్వతో నమః అని ముందు నమస్కారం, వెనుక నమస్కారం, పైకి నమస్కారం, కిందకి నమస్కారం, అంతరిక్షంలో నమస్కారం, అన్ని వైపుల నుంచి నమస్కారం. కనుక ఇది వందనం. దాస్యం, దాస్యభక్తి అనేటువంటిది అదొక రకమైన చక్కని భక్తి. అది కూడా సఖ్యం, స్నేహభక్తి. అర్జునుడును కృష్ణుడు వాళ్ళిద్దరికీ స్నేహభక్తి అన్నమాట. ఆత్మనివేదనం, బలిచక్రవర్తిలాగా 2 పాదాలతోటి చక్కగా ఒక పాదంతో భూమండలాన్ని, ఇంకో పాదంతో మొత్తం ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా, అంటే భువర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక, అజోలోక, సత్యలోకాలన్నింటినీ కూడా ఊర్ధ్వపాదంతో ఆక్రమించేసి 3వ పాదం ఎక్కడ పెట్టమన్నాడు. ఎక్కడ పెట్టనంటే అప్పుడు బలి చెప్పాడు, నా శిరస్సు మీద పెట్టమన్నాడు. అదే ఈ తల్లులందరికీ కూడా ఇళ్లలో వచ్చింది. పిల్ల తల్లి చెప్పినట్టుగా ఏదో తెచ్చేసి అమ్మ ఇది ఎక్కడ పెట్టినా, అమ్మ ఇది ఎక్కడ పెట్టినా, అమ్మ ఇది ఎక్కడ పెట్టినా అంటూ ఉంటుంది. నన్ను నెత్తి మీద పెట్టవే అంటూ ఉంటుంది తల్లి. అది బలిచక్రవర్తి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఆ విధంగా బలి యొక్క శిరస్సు మీద పెట్టి ఆ బలిని పాతాళానికి ఆయన పంపించేసి అక్కడితోటి ఆగిపోలే. ఏం చేశాడు, తను చేసినటువంటి తప్పుకు గాను బలిచక్రవర్తి ఇంటికి కాపలాదారయ్యాడు విష్ణువు. భక్తుడి విషయంలో ఆ దేవుడికి ఉండేటువంటి ప్రీతి అటువంటిది అన్నమాట. కనుక ఈ విధంగా నవవిధ భక్తులు అనేటువంటివి మనకుంటే చాలు. సామాన్యంగా వ్యవహారం అందరికీ ఇది అవసరం అన్నమాట. ఇంకా పైన మీరు అన్నారు ఇందాక, యోగం ద్వారా వెళ్ళాలా, జపం ద్వారా వెళ్ళాలా, ధ్యానం చేయాలా అంటే అది వారి వారి స్థాయిని బట్టి, సాధకుని యొక్క లక్ష్యాన్ని బట్టి. అంటే లక్ష్యం వేరు, కోరిక వేరు. సకామంగా ఉండడం వేరు. అలా కాకుండా ఒక లక్ష్యం పెట్టుకోవడం, నేను జపం చేసుకుంటాను, పూజ అనేటువంటిది కాదు, ఇంతకంటే ఒక హై స్థాయిది, ఉన్నతమైన స్థాయిది అని జపం చేసుకోవడం. ఆ జపం చేసేటప్పుడు పద్ధతి ఉంది. ఆ జపం చేసేటప్పుడు ఏం చేయాలంటే లెక్క పెట్టి చేయాలి తప్పిస్తే లెక్క లేకుండా చేయకూడదు. ఆ లెక్క చేసేటప్పుడు పరిమితమైన సంఖ్య అయితే చేత్తో చేసుకోవచ్చు. ఆ చేత్తో చేసేటప్పుడు కూడా అనామిక అంటారు దీన్ని. దీన్నేమో కనిష్ఠిక అంటారు. ఇది మధ్యమ, ఇదేమో తర్జని, ఇదేమో అంగుష్టం. అంగుష్టంతో మొదలు పెట్టాలన్నమాట ఎప్పుడు కూడా. ఇక్కడి నుంచి అనామికలో 2వ కణుపు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఆ కణుపు కలిసేటువంటి భాగంలో కాకుండా ఆ మెత్త ఏదైతే ఉన్నదో మెత్తని స్పృశించాలి తప్ప కణుపుని స్పృశించకూడదు.
ఆ పరవభాగాన్ని స్పృశించకూడదనమాట. ఇలా మెత్తని స్పృశించాలి. ఎందుకు ఈ మెత్తని స్పృశించాలి అంటే శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి మనిషికి. ఈ 72,000 నాడులు కూడా కొన్ని నాడీ వలయాలు ఒక్కొక్క మెత్తలో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఆ స్పృశించడంలో చక్కగా ఆ వేలు తగలాలన్నమాట. తగిలితే ఈ నాడీ జాగరణం జరుగుతుంది. నాడీ జాగరణం జరగడం వల్ల లోపల అద్భుతమైనటువంటి పరివర్తనాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మంత్రం జపించేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 అయ్యాక మళ్ళా రెండవ ఆవర్తం మళ్ళా అనామికలో రెండవ కడుపు నుంచి 1 2 ఇలాగా 100 అనుకుంటే 100 చేసుకుంటూ ఉండొచ్చు. లెక్క మాత్రం ఉండాలి మనకి. అలా లెక్కిస్తున్నప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఆ ఏకాగ్రత పెరగడం కోసం. ఏకాగ్రత అంటే ఒక్కదాని మీద దృష్టిని నిలపడం అన్నమాట. దృష్టి అంటే ఈ చూపు కాదు, మనస్సుని నిలపడం. అందుకోసం అని చెప్పేసి ఇది అవసరం.